నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫానుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే తుఫాను కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓడరేవులోని తుఫాన్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫాన్ బాధితుల్ని పరామర్శించారు. రోడ్డు మార్గం ద్వారా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చేరుకున్న ఆయన తుఫాన్కి నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించారు. పంట నష్టాలకు సంబంధించి రైతులను అడుగు తెలుసుకున్నారు. వరి పైరు నేల కొరిగిపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు రైతులు. ఎకరానికి 20,000 నుండి 30,000 రూపాయల వరకు నష్టం ఉంటుందని అంటున్నారు. ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లకు అన్ని ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని పేరు చేసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, వాళ్ళు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే మనకు 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువుల నుంచి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి అదనంగా 50. తుఫాన్ వలన పంట దెబ్బతిన్న రైతులెవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 5 రోజుల్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లలేదన్న అచ్చెన్నాయుడు వారందరికీ 50 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించారు. విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడు తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం. ఈ రోజు నేను తుఫాన్ తీసుకుంటే 270 నుంచి 300 స్తంభాలు నేల కొరిగాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోయాయి. రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికలు పనిచేస్తున్నాం. మొత్తం పవర్ అంతా రెక్టిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవర్ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య పంటల నష్టం. ఇటు శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్ లో స్పెషల్ చెరువులు ఏమి లాస్ వచ్చాయి. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారు 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు. వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీల బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
ఇది రైతు ప్రభుత్వం. తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. పక్కనే ఉన్న డిండి వాగు ఉధృతితో ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణంలోకి భారీగా నీళ్లు చేరాయి. పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఉండగా పాఠశాలను వరద చుట్టుముట్టడంతో ఆందోళనకి చెందారు. సమాచారం అందుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్, ఏఎస్పీ మౌనిక వర్షంలోనే క్షేత్రస్థాయికి వెళ్లారు. తాడు సహాయంతో విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆల్మోస్ట్ ఒక 500 స్టూడెంట్స్ని, దాంతోపాటు ఒక 26 మంది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇక్కడ నుంచి మేము బీసీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 2 రోజు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. బేసికల్గా ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము, ఈ లొకేషన్ కొంచెం లోతట్టుగా ఉంది. పక్కన డిండి వాగు ఉండడంతో ప్లస్ నిరంతరంగా వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దానికి ఒక శాశ్వతం పరిష్కారం కూడా మా శాఖ ఆర్సీఓ గురుకులం తరఫున మేము తప్పకుండా చేస్తాం. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలని సిద్ధంగా ఉంచామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనకి లోనవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం తుఫాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు అని అన్నారు. తుఫాన్ దిశ, వేగం, ప్రభావం మార్పులపై అధికారులు 24 గంటల పాటు నిఘా ఉంచుతున్నారని కూడా లోకేష్ పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 12 రివ్యూ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయనేది ఆయన స్వయంగా తెలుసుకుంటాం జరిగింది. ఆ కాల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్ గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహిస్తాం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం గాని అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, లైమ్ కానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలలు ఇప్పటికీ హాలిడేస్ ప్రకటిస్తాం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా 29 వరకు వేటకెళ్లకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేశాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేశాం. ఇప్పటికీ కొన్ని ఇక్కడ యాక్షన్ లో ఉన్నారు. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది. సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత, దాటి వెళ్ళిన తర్వాత రెస్టరేషన్ కార్యక్రమం అనేది చాలా
కీలకమైనది. బిఆర్ నాయుడు టిటిడి అధ్యక్షులైన తర్వాత టిటిడి ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా అని భూమన ప్రశ్నించారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ గోశాల నిర్వహణ సరిగ్గా లేదనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందని చెప్పారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టాడని అన్నారు. నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశంలో అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పినారు. చాలా ప్రధానమైనటువంటి మాట కూడా అది. గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అన్నటువంటి విషయం బోర్డు దృష్టికి వచ్చింది. కనుక గోశాల నిర్వహణను సరిగ్గా నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఎవరికైనా కూడా చాలా ప్రముఖమైనటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నది. అది ఏంటి అన్నటువంటి విషయాన్ని తేల్చడానికి వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాము అన్నటువంటి మాట వారు చాలా ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలనే గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరుగుతున్నాయి అని నేను చెబితే ఇదే పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు నా మీద రంకెలు వేసి నన్ను అనరానటువంటి మాటలన్నీ మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేయటమే కాకుండా ఆ పాలక మండలి సభ్యుడిని ఉసికొల్పి నా మీద గోవుల మరణం నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను, హిందూ ధార్మికతను దెబ్బతీస్తూ ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని నా మీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. కేసు రిజిస్టర్ కూడా చేశారు. నేను బహిరంగంగా ఈ రకంగా ప్రస్తావించటం అన్నటువంటి విషయాన్ని ప్రముఖంగా నన్ను పోలీసు వాళ్ళు కూడా తమ విచారణలో అడగటం కూడా జరిగింది. నేను బిఆర్ నాయుడు గారికి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా. బిఆర్ నాయుడు గారు, నిన్న పత్రికా సమావేశంలో బహిరంగంగా మీరు గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా అన్నటువంటి మాట మాట్లాడారు కదా. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితుల్ని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా బుధవారం పరిశీలించారు. ప్రతిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ప్రతిపాడు వద్ద కొండవీడు లోయ వాగు వద్ద నీటి ప్రవాహం పరిశీలించారు. ప్రతిపాడు గ్రామంలో కాల్వల పూడికలు తీస్తున్న పనులు పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. పెదనందిపాడు మండలం వరగాని గ్రామం వద్ద నక్కల వాగును పరిశీలించి నక్కల వాగు, మేకల వాగును ట్రాక్టర్పై దాటుకుంటూ వరగాని, నందివాడు, నల్లవాగు వంతెన వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. పెదనందిపాడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ నక్కల వాగు, మేకల వాగుల వలన పంట పొలాలు మునగటం జరిగిందని చెప్పారు. నిబంధనల మేరకు 2 రోజుల్లో పంట నష్ట అంచనాలు తయారు చేయడం జరుగుతుందని చెప్పారు. తుఫాన్ అనంతరం చర్యలు వేగవంతం చేశామని చెప్పారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని ఆదేశించామని అన్నారు. విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. రహదారులపై 84 చెట్లు పడిపోయాయని, వాటిని తక్షణం తొలగించే ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వివరించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. జిల్లాలో 153 పునరావాస కేంద్రాలలో 9,000 మంది ఉన్నారని, వారికి నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మేజర్
తీసినారా వెనకరా తీసినారా కదా సార్, నాకు కూడా అవకాశం ఇవ్వాలిగా. సో మన గుంటూరు జిల్లాకు సైక్లోన్ మోంతా వలన ఎటువంటి డ్యామేజెస్ ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్కు జరిగి ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముందు ప్రతిపాడు, ఇప్పుడు నందిపాడు మండల్, అదేవిధంగా ఇంకా కప్పమాన మండల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకలవాగు, నక్కవాగు అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది. మిడిల్లో కూడా కొన్ని బీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ కూడా ఓవర్ఫ్లో అయ్యింది. దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి, అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు. ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయి ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ఎన్యూమరేషన్ వేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పటికే ఒక 153 రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాము. దాంట్లో 9,000 మెంబర్స్ ఉన్నారు. వారు అందరూ కూడా ఇప్పుడు వర్షం కూడా ఇప్పుడు ఆగి ఉంది. వారికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి జీవో కూడా వచ్చి ఉంది. వారందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ వారికి ఇచ్చి వారిని ఇంటికి పంపిస్తాము. అదేవిధంగా వారి యొక్క నష్టపరిహారం అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా 3,000 రూపీస్ అది కూడా ఇప్పుడే ఈరోజే జీవో వచ్చి ఉంది. ఆ పనిలో ఇప్పుడు అందరూ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఆ ఎన్యూమరేషన్ పనిలో ఉన్నారు. సో మన గుంటూరు జిల్లాలో చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. అగ్రికల్చరల్ డ్యామేజ్ జరిగినది ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నాము. సో అందరూ ఆఫీసర్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చాలా చక్కగా పనిచేశారు. అదేవిధంగా మీడియా కూడా అప్పటికప్పుడు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైతే ఈ సైక్లోన్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రజల అందరికీ కూడా అప్పటికప్పుడు మీరు కూడా తెలుపుతూ ఉన్నారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నది రీహాబిలిటేషన్ పైన చూస్తున్నాము. దాంట్లో చూస్తే మనం ఎక్కువ అన్ని చోట్ల కూడా శానిటేషన్, బికాస్ పోస్ట్ సైక్లోన్ ఏదైనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. తుఫాన్ అనంతర చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారుల్ని ఆదేశించారు. తుఫాన్ అనంతరం చర్యలపై సంబంధిత అధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో కూడా పారిశుద్ధ్య పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. ఎక్కడ నీరు నిల్వ ఉండరాదని అన్నారు. కాలువల్లో పూడికలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. కాజ్ వేల వద్ద నిరంతర పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ త్వరగా జరపాలని, రహదారులపై చెట్లు పడిపోయి ఉంటే తొలగింపు వేగవంతం చేయాలని అన్నారు. తుఫాన్ రీత్యా ఏర్పడిన ఇబ్బందులు ప్రజలు చెప్తే వాటికి ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం పనిచేయడాన్ని అభినందించారు. వసతి గృహాలు, పాఠశాల భవనాలు తనిఖీ చేయాలని అన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగవలసిన ఉమ్మడి గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. మోందా తుఫాన్ కారణంగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో జడ్పీ చైర్పర్సన్ కత్రె హెనే క్రిస్టినా కోరం కోసం కొంత సమయం వేచి చూశారు. కానీ కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే సమావేశం నిర్వహణ తేదీని ప్రకటిస్తామని జడ్పీ చైర్పర్సన్ ప్రకటించారు. సమావేశాన్ని ఏర్పాటు చేశాము. యాక్చువల్గా
90 రోజులకి ఇది నిర్వహించాలి కాబట్టి దీన్ని పెట్టడం జరిగింది. అయితే ప్రకృతి వైపరీత్యం వలన మందా తుఫాను ప్రభావం వలన మరి ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ జెడ్పీటీసీ సభ్యులు ఇతర అధికారులు ఈ తుఫాను ప్రభావం వలన హాజరు కాలేకపోయారు. దానికి మరి మేము మళ్ళా అంటే కోరం కాకపోవడం వలన దీన్ని ఈ రోజుకి ముగించడం జరుగుతుంది. దీన్ని మరలా త్వరలోనే మేము డేట్ ఇచ్చి అతి త్వరలోనే మేము మళ్ళా ఈ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాను. వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను. ప్రతిపక్షం ప్రతిదీ రాజకీయం చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ నుంచి స్థానిక నేతల వరకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడే హక్కును కూడా కోల్పోయాయని మండిపడ్డారు. మోందా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూశామని స్పష్టం చేశారు. గుంటూరు పొన్నూరు రోడ్డు ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే నజీర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితుల్ని ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించి వడ్డించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మోందా తుఫాన్ తీవ్రత గుంటూరు నగరంపై స్వల్పంగానే ఉందని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నామని గుర్తు చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల్ని శిబిరాలకు తరలించి వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వసతులు అలాగే మంచినీళ్లు ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి పెట్టడం జరిగింది. నగరంలో దాదాపు 72 కేంద్రాలు పెట్టి ప్రతినిత్యం కూడా అధికారులతో పాటు కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నీళ్లు ఇళ్లకు చేరకుండా అవసరమైనటువంటి సిబ్బందిని పర్యవేక్షిస్తూ నిత్యం కూడా వాళ్ళకి రాత్రి 2 వరకు కూడా ఉండి కంట్రోల్ రూమ్ ద్వారా చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఎక్కడ దురదృష్టం ఏంటంటే విహారయాత్రకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చి ఏదో పడుకొని లేచినటువంటి వ్యక్తిలాగా మొహంగడుకొని మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా కూడా కొంతమంది నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాం. క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేము అలాగే కమిషనర్ గారు, డిప్యూటీ ఏసీ గారు, జనసేన పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తమ బాధ్యతగా భావించి ఇక ఏదైతే తుఫాన్ బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు. దయచేసి వారి ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల అవసరాల కోసం మాట్లాడాలి, కానీ రాజకీయాలు చేయాలనుకుంటే దానికి సమయం ఇస్తాం. ఆ టైంలో వాళ్లతో ఏముండో చూసుకుందాం. మోందా తుఫాన్ ప్రభావానికి గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలు భారీ చెట్లు నేలకొరిగాయి. గత రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుందల్ రోడ్డు, రైతు బజార్ వద్ద శ్రీనివాసరావుపేట, బృందావన్ గార్డెన్స్, అశోక్ నగర్, విద్యానగర్ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెట్లు తొలగించి చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు జీఎంసీ కంట్రోల్ టోల్ ఫ్రీ నంబర్ 08632345 కి సమాచారం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు.
మొందా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం వలన తూర్పు నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలలో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం గురించి తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్ కార్పొరేషన్ ఏసీతో కలిసి టెలికాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శానిటేషన్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉదయం నుంచి నేను వార్డులో పర్యటిస్తూనే ఉన్నాను. కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితి సరిగ్గా లేదని మండిపడ్డారు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోండి. రాత్రికి ప్రత్యేకంగా శానిటేషన్ టీంలను ఏర్పాటు చేయండి అని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మున్సిపల్ ఉద్యోగులకి సూచించడం జరిగింది. చాలా ప్రాంతాలు ప్రభావితం అవుతాయనేటువంటి సూచనల మేరకు ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందు ప్రణాళికలతో నగరంలో అన్ని డివిజన్స్ సంబంధించి ఒక స్టాండ్ బై టీంని పెట్టుకొని ముఖ్యంగా నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుండి మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాపాడేటువంటి విధంగా ఎక్కడ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే డ్రైన్ ఓవర్ఫ్లోతో రోడ్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈరోజు విజిట్ చేసి మున్సిపల్ అధికారులను అలాగే శానిటరీ అధికారులను నోడల్ ఆఫీసర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వారికి ఇచ్చేటువంటి మంచినీటి సదుపాయాలు కానీ అలాగే ఆహార పొట్లాలు కానీ వీటినన్నిటిని కూడా రీహాబిలేషన్ సెంటర్స్ దాదాపు గుంటూరు ఈస్ట్లో ఒక 23 రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి భోజనంతో పాటు అలాగే మంచినీళ్ళు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రాత్రికి మరింత ఉధృతంగా వచ్చేటువంటి వర్షాలకు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో అలాగే ఉన్నతాధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారులకు ఒక అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఈరోజు రీహాబిలేషన్ కార్యక్రమాలతో పాటు అలాగే అధికారులు కూడా పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులందరూ కూడా ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రభావితం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈరోజు సాయంత్రం నుండి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరు కూడా అవసరమైనంత వరకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వచ్చేటువంటి అవసరం ఉంటే మాత్రమే రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మా నంబర్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా సహాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.